హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు షామిన్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏమని ఒకసారి చూద్దాము. సో ఫస్ట్ వన్ చూసినట్లయితే ఏపీ రేరా అప్లియేట్ ట్రిబ్యునల్ చైర్పర్సన్గా జస్టిస్ గంగారావు బాధ్యతల స్వీకరణ అని చెప్పేసి రావడం జరిగిందండి. సో మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రేరా అని చెప్పేసి ఒక సంస్థ ఉంటుందండి. ఆ సంస్థకు సంబంధించినటువంటి ట్రిబ్యునల్ ఒకటి ఉంటుంది. ఆ ట్రిబ్యునల్కి చైర్మన్గా మనకి మంతోజ్ గంగారావు గారు అని చెప్పేసి పూర్తిగా చెప్పాలి అంటే జస్టిస్ మంతోజ్ గంగారావు గారు బాధ్యతలు చేపట్టడం జరిగిందండి. సో మనము రేరా అంటే ఫుల్ ఫామ్ చూసినట్లయితే రేరా అండి. సో తెలుగులో చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ స్థిరాస్తి వ్యాపార ప్రాధికార సంస్థ అని చెప్పేసి అంటాం. సో ఇలాంటివి అబ్రివేషన్స్ అన్నీ మనం ఇంగ్లీష్లోనే గుర్తుంచుకుంటే బెటర్ అండి. సో ఇప్పుడు మనము రేరా అనగానే ఆంధ్రప్రదేశ్, కామన్గా ఆంధ్రప్రదేశ్, రేరా అంటే రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ అని చెప్పేసి అంటామండి. అదే మనము ఆర్ఈఆర్ఏ అని చెప్పేసి అంటాం. రేరా రేరా అంటే ఆర్ మీన్స్ రియల్, ఈ మీన్స్ ఎస్టేట్, ఆర్ మీన్స్ రెగ్యులేటరీ, ఏ మీన్స్ అథారిటీ అని చెప్పేసి అంటాం. ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏవైతే ఈ యొక్క స్థిరాస్తి అండి, అంటే మనకి రియల్ ఎస్టేట్ అని చెప్పేసి అంటాము, దీన్ని రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ ఏమైనా డిస్ప్యూట్స్ కానీ వివాదాలు కానీ వస్తే పరిశీలించేటువంటి, అంటే అక్కడ సెటిల్మెంట్ చేసేటి వ్యవస్థే ఈ యొక్క రేరా వ్యవస్థ. సో దీనికంటూ ఒక ట్రిబ్యునల్ ఉంటుందండి, ఒక అప్లియేట్ ట్రిబ్యునల్ ఉంటుంది. ఆ ట్రిబ్యునల్కి చైర్మన్గా మనకి గంగారావు గారు రావడం జరిగింది. సో అదేవిధంగా ఈ యొక్క రేరా చట్టం ఎప్పుడు వచ్చింది సార్ ఆంధ్రప్రదేశ్లో అని చెప్పేసి చాలా ఏపీపీఎస్ ఎగ్జామ్లో అడిగి ఉన్నారండి. సో 2016లో రావడం జరిగింది, గుర్తుంచుకోండి. సో 2016లో ఈ యొక్క రేరా చట్టం రావడం జరిగింది, రైట్. సో ఆ చట్టం గుర్తుంచుకోండి, దాని యొక్క ఫుల్ ఫామ్ గుర్తుంచుకోండి. ప్రజెంట్ చైర్మన్గా ఎవరు వచ్చారంటే మంతోజ్ గంగారావు గారు రావడం జరిగింది. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే యూపీ గవర్నర్కు నోటీసులు జారీ చేసిన మెజిస్ట్రేట్ అండి. మామూలుగా ఒక మెజిస్ట్రేట్ రాష్ట్ర ప్రథమ పౌరుడికి సమన్లు జారీ చేయవచ్చా? మరి దీని గురించి కూడా వివాదాస్పదంగా కూడా ఉందండి. మరి ఏదైతే ఉత్తరప్రదేశ్ గవర్నర్గా ఉన్నటువంటి ఆనందీబెన్ పటేల్ అండి, సో మనకి ఆనందీబెన్ పటేల్ గారికి సమన్లు జారీ చేశారట. ఏదైతే భూ సేకరణకు సంబంధించిన ఒక కేసులో ఉత్తరప్రదేశ్లోని బదౌన్ సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ అండి, సో మనకి బదౌన్ సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ అంటే జ్యుడిషియల్ అండి, ఏకంగా ఆ రాష్ట్ర గవర్నర్కే సమన్లు జారీ చేయడం జరిగిందండి. ఇది మీరు చేసేది తప్పు అని చెప్పేసి మాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి అని చెప్పేసి సమన్లు జారీ చేయడం జరిగింది. సో గవర్నర్కు ఇలాంటి నోటీసులు జారీ చేయటం రాజ్యాంగంలోని 361కి విరుద్ధంగా ఉందని చెప్పేసి ఈ యొక్క ఏదైతే గవర్నర్ యొక్క ముఖ్య కార్యదర్శి కలెక్టర్ గారికి చెప్పడం, కలెక్టర్ గారు ఈ జడ్జి గారి ముందుకు వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. మనకి ఇక్కడ కొంచెం వివాదాస్పదంగా ఉంది కాబట్టి ఆర్టికల్ 361 ఏం చేస్తుంది రాజ్యాంగంలో, ఏం చెబుతుంది మన రాజ్యాంగంలో అంటే, ఏవైతే ప్రెసిడెంట్ కానివ్వండి, గవర్నర్ కానివ్వండి అండి, సెంట్రల్లో అయితేనేమో ప్రెసిడెంట్, స్టేట్లో అయితేనేమో గవర్నర్స్ కానివ్వండి, సో వాళ్ళు ఏవైతే పదవి చేపట్టేటప్పుడు అంటే పదవీ బాధ్యతలు తీసుకునేటప్పుడు, పదవిలో ఉన్నప్పుడు తీసుకునేటువంటి నిర్ణయాలు అనేవి న్యాయస్థానాలకు జవాబుదారీతనంగా ఉండవలసిన అవసరం లేదు అని చెప్పేసి ఈ ఆర్టికల్ చెప్తుంది. ఓకేనండి. సో వాళ్ళు టెన్యూర్లో ఉన్నప్పుడు, పదవిలో ఉన్నప్పుడు వాళ్ళు తీసుకునే నిర్ణయాలు, ఇలాంటి నిర్ణయాలు అనేవి ఈ యొక్క కోర్టులకి జవాబుదారీగా ఉండవలసిన అవసరం లేదు అని చెప్పేసి చెప్తోంది ఈ ఆర్టికల్. దీన్ని ఉల్లంఘించడమే అని చెప్పేసి మనకి ఏదైతే గవర్నర్ యొక్క ముఖ్య కార్యదర్శి గారు కలెక్టర్ గారికి ఒక లేఖను పంపించారు. కలెక్టర్ గారు ఏమో ఈ యొక్క ఎవరైతే మనకి మేజిస్ట్రేట్ ఉన్నారో ఈయనకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగిందండి. ఫ్యూచర్లో ఇలాంటివి జరగకుండా చూసుకోండి అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ యొక్క జడ్జిమెంట్ ఇచ్చిన మెజిస్ట్రేట్ ఎవరు సార్ అంటే వినీత్ కుమార్ గారు అండి. సో ఆయన పేరు గుర్తుంచుకోండి, వినీత్ కుమార్ గారు. అదేవిధంగా రాజ్యాంగంలోని 361 అండి, సో మనకి రాజ్యాంగంలోని 361 ఏం చెప్తుంది సార్ అంటే, సో ఏవైతే రాష్ట్రపతి కానివ్వండి, గవర్నర్ కానివ్వండి, వీళ్ళు న్యాయస్థానాలకు జవాబుదారీగా ఉండవలసిన అవసరం లేదు అని చెప్పి చెప్తున్నాయి. వాళ్ళ మీద ఎటువంటి క్రిమినల్ కేసులు కూడా ఇంపోజ్ చేయడానికి వీలు లేదు, న్యాయస్థానాలలో ఆదేశించడానికి వీలు లేదు అని చెప్పేసి ఈ ఆర్టికల్ చెప్తున్నాయి. సో ఇలాంటివి మనము కరెంటు పాలిటీలో లింక్ చేసుకొని చదువుకోవాలండి. రేపు మీకు ఎగ్జామ్లో 361 ఆర్టికల్ ఎందుకు అని చెప్పేసి అని అడగవచ్చు. లేదా ఇటీవల కాలంలో ఏ రాష్ట్రంలో ఒక సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ గవర్నర్ గారికి మనకి ఇలా సమన్లు జారీ చేశారు, ఏ రాష్ట్రంలో, ఇలా కూడా అడగొచ్చండి. సో అందువల్ల మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇవి కరెంటు పాలిటీలో లింక్ చేసుకొని చదువుకోవాలి.
సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే 80% ఆఫ్ ఇండియాస్ పాపులేషన్ హ్యాస్ యాక్సెస్ టు హై స్పీడ్ ఇంటర్నెట్ టెక్నాలజీ. సో నరేంద్ర మోదీ గారు ఏదైతే మనకి ఇండియా మొబైల్ కాంగ్రెస్ అని చెప్పేసి ఢిల్లీలో జరుగుతుంది, ప్రగతి మైదాన్ దగ్గర భారత మండపంలో జరుగుతుంది. ఈ సమావేశంలో ఈ కాన్ఫరెన్స్లో నరేంద్ర మోదీ గారు అటెండ్ అవ్వడం జరిగిందండి. సో అటెండ్ అయ్యి మన భారతదేశంలో 80% పీపుల్స్ అండి, ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా హై స్పీడ్ ఇంటర్నెట్ టెక్నాలజీని మేము ప్రొవైడ్ చేసాము మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత అని చెప్పి చెప్తున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ను కూడా పరోక్షంగా విమర్శించడం జరిగిందండి. సో ఆ టైంలో 2G 3G ఇవన్నీ కూడా స్కాములతో కూడుకున్నవని, ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 4G నుంచి 5G వచ్చిందని, సో 6G కూడా మేము రోడ్ మ్యాప్ను తయారు చేస్తున్నామని చెప్పేసి నరేంద్ర మోదీ గారు చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మనం బాగా గుర్తుంచుకోవాల్సింది కాన్ఫరెన్స్ అండి. ఈ సమావేశం ఎక్కడ జరిగిందన్నది ఇంపార్టెంట్, ఎక్కడ జరుగుతుందన్నది ఇంపార్టెంట్. సో ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2023 అని చెప్పేసి అంటారండి. ఇది 7th ఎడిషన్ అండి. అంటే ఇక్కడ ఏం మాట్లాడుకుంటారు సార్ అంటే టెక్నాలజీకి సంబంధించి, ఇన్నోవేషన్కి సంబంధించినటువంటి విషయాల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. సో ఇంకా ఏ విధంగా ప్రజలకు ఇంటర్నెట్ యాక్సెస్ని కల్పించవచ్చు, ఏ విధంగా 5G 6G ఇలాంటివి టెక్నాలజీని ప్రజలకు తీసుకురావచ్చు అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతూ ఉంటారు ఈ కాన్ఫరెన్స్లో. ఇవి 7th ఎడిషన్ అంటే 7వ ఎడిషన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఢిల్లీలోని భారత మండపంలో ఈ యొక్క సమావేశం జరుగుతుందండి. సో ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా జరుగుతుంది సార్ అంటే సో అక్టోబర్ 27 నుంచి 27, 28, 29 అండి, 29 వరకు 3 రోజులు ఈ యొక్క సమావేశం జరుగుతోంది. తిరిగి చీఫ్ గెస్ట్గా మోడీ గారు రావడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క కాన్ఫరెన్స్ థీమ్ ఒకటి ఉందండి. ఈ కాన్ఫరెన్స్కి ఇటీవల కాలంలో చాలా ఎగ్జామ్లో లైక్ మనం ఎస్ఐ మెయిన్స్ ఎగ్జామ్ తీసుకున్నట్లయితే ఒక థీమ్ ఇచ్చి ఆ థీమ్ ఈ క్రింద ఇచ్చిన వాటిలో దేనికి సంబంధించింది అని అడుగుతున్నాడండి. అంటే ఈ యొక్క థీమ్ ఇచ్చి ఆ థీమ్ అనేది G20కి సంబంధించిన థీమా, లేదా G7కి సంబంధించిన థీమా, లేదా మిల్లెట్స్ కాన్ఫరెన్స్కి సంబంధించిన థీమా, లేదా డేటా సెక్యూరిటీకి సంబంధించిన థీమా. అంటే ఒక కాన్ఫరెన్సెస్ ఉంటాయి కదా, కింద కాన్ఫరెన్సెస్ ఇస్తున్నారు, పైన థీమ్ ఇస్తున్నారు. ఆ థీమ్ కింద ఇచ్చినటువంటి సమావేశానికి మ్యాచ్ అవుతుంది. అవి ఏంటి ఐడెంటిఫై చేయండి అని చెప్పేసి ఎగ్జామ్లో అడుగుతున్నారు. అందువల్ల ఇండియా మొబైల్ కాంగ్రెస్ కాన్క్లేవ్ లేదా కాన్ఫరెన్స్ అని చెప్పేసి అనొచ్చు. దీని యొక్క థీమ్ మనం చూసినట్లయితే సో గ్లోబల్ డిజిటల్ ఇన్నోవేషన్. కొంత లెంతీగా ఉంటుందండి, అయినా సరే మనం గుర్తుంచుకోవాల్సిందే. సో దీని థీమ్ మనం చూసినట్లయితే గ్లోబల్ డిజిటల్ ఇన్నోవేషన్ ఆస్పైర్స్ టు స్ట్రెంగ్థెన్ ఇండియాస్ రోల్ యాజ్ ఏ టెక్నాలజీ డెవలపర్, మ్యానుఫ్యాక్చర్ అండ్ ఎక్స్పోర్టర్ అని చెప్పేసి ఈ థీమ్తో జరగడం జరిగింది. సో మరి ఇంత థీమ్ గుర్తుంచుకోవాలంటే కష్టం కదా. సో అందువల్ల మీకు ఈజీగా గుర్తుండే విధంగా, మీకు ఎలా గుర్తుంటే అలా చిన్న చిన్న పదాలు గుర్తుంచుకోండి, అంటే చూడగానే ఐడెంటిఫై చేసే విధంగా. సో ఇది చూడండి, గ్లోబల్ డిజిటల్ ఇన్నోవేషన్ అనే ఒక టర్మ్ లాగా గుర్తుంచుకోండి, అది ఈజీయే. గ్లోబల్ డిజిటల్ ఇన్నోవేషన్, తర్వాత లాస్ట్లో మ్యానుఫ్యాక్చర్ అండ్ ఎక్స్పోర్టర్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇలా పొడిగా గుర్తుంచుకోండి. లేకపోతే ఇక్కడ స్ట్రెంగ్థెన్ ఇండియాస్ రోల్ అని కానీ, సో మీకు ఎలా గుర్తుంటే అలా, ఎలా వీలైతే అలా గుర్తుంచుకోండి. ఇది చూడగానే, ఈ థీమ్ చూడగానే ఇండియా మొబైల్ కాంగ్రెస్ కాన్ఫరెన్స్ యొక్క థీమ్ అని చెప్పేసి ఐడెంటిఫై చేస్తే చాలు. ఇటీవల కాలంలో ఇలా అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి, రైట్. అదేవిధంగా నరేంద్ర మోదీ గారు మాట్లాడుతూ సో మనకి 100 5G ల్యాబ్స్ని కూడా మేము ఏర్పాటు చేస్తాము అని చెప్పేసి. సో ఇదైతే మనకి ఈ యొక్క ల్యాబ్స్ అనేవి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో అండి. సో మనకి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో ఏర్పాటు చేస్తాము అని చెప్పేసి నరేంద్ర మోదీ గారు చెప్పడం జరిగింది. సో అందువల్ల దీని థీమ్ ఇంపార్టెంట్, ఎక్కడ జరిగింది ఇంపార్టెంట్, అదేవిధంగా ఎన్నో ఎడిషన్ ఇంపార్టెంట్. ఓకేనండి. సో ఈ యొక్క కాన్ఫరెన్స్లోనే నరేంద్ర మోదీ గారు 80% ఆఫ్ ఇండియన్ పాపులేషన్కి మేము హై స్పీడ్ ఇంటర్నెట్ని ప్రొవైడ్ చేశామని చెప్పడం జరిగింది, రైట్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఇటలీలో భారత రాయబారిగా వాణి సర్రాజ్ రావు అని చెప్పేసి రావడం జరిగిందండి. సో ఈమెనండి వాణి సర్రాజ్ రావు అని చెప్పేసి పేరు కొంచెం ఇదిగా ఉంది చూడండి, వాణి బాగానే ఉంది, సర్రాజ్ రావు అని చెప్పేసి రావడం జరిగిందండి. సో ఇటలీలో ఈమె రాయబారిగా ఉంటుంది మన భారతదేశం నుంచి. సో మనకి ఇటలీలో భారత రాయబారిగా హైదరాబాద్కి చెందినటువంటి 1994 బ్యాచ్ IFS సో అధికారిని వాణి సర్రాజ్ రావు నియమితులయ్యారు. ప్రస్తుతం ఈమె విదేశాంగ శాఖలో అదనపు కార్యదర్శి హోదాలో ఉన్నారు. సో ఈమెను ఇటలీలో రాయబారిగా నియమించడం జరిగింది. అదేవిధంగా ఈమె 2017 నుంచి 2020 వరకు కూడా ఫిన్లాండ్, ఎస్తోనియా సో ఈ దేశాల్లో రాయబారిగా పనిచేశారు 17-20లో. ఆ తరువాత ఏదైతే విదేశాంగ శాఖలో అదనపు కార్యదర్శిగా పనిచేస్తామన్నారు, ఇప్పుడు మళ్ళీ ఆమెని ఇటలీలో భారత రాయబారిగా నియమించడం జరిగింది. ఆమె పేరు గుర్తుంచుకోండి అండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో.
సో ఇలాంటివి రాయబారులకు సంబంధించి అడగడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. ఇటీవల కాలంలో ఇటలీ రాయబారిగా ఎవరిని నియమించారని అడగవచ్చు. ఆమె పేరు ఇంపార్టెంట్ ఇక్కడ, వాణి సర్రాజ్ రావ్, గుర్తుంచుకోండి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఐరాసా అంటే యుఎన్ఓ అండి. సో ఐరాసా ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పేసి అంటాం. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండి. ఏఐ సలహా సంఘంలో 3 భారతీయులకు చోటు కల్పించారు అని చెప్పేసి ఇక్కడ మనకి న్యూస్లో రావడం జరిగింది. సో ఏదైతే మనకి కృత్రిమ మేధ, ఇంగ్లీష్లో అయితే ఏఐ షార్ట్ ఫామ్, మామూలుగా అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఫుల్ ఫామ్ అంటామండి. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో వచ్చే ప్రమాదాలను నివారించి మానవాళి ప్రగతికి అవసరమైన సలహాలు సూచనలు ఇవ్వడానికి ఒక సంఘాన్ని నియమిస్తున్నట్లుగా యుఎన్ఓ ప్రధాన కార్యదర్శి ఆంటోనియోస్ గుటెరస్ ప్రకటించారండి. సో మీ అందరికీ తెలిసిందేనండి, ఇప్పుడు అంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ఇలాంటివి ఎక్కువగా వస్తున్నాయండి. సో వీటిని ఉపయోగించుకొని సో ఏవైతే మానవాళికి ప్రమాదాలు రాబోతూ ఉన్నాయో అలాంటి వాటిని సో మనకి ఏదైనా కోవిడ్ కానివ్వండి, ఒమిక్రాన్ వైరస్లు కానివ్వండి, రకరకాల డిసీజెస్ కానివ్వండి, సో ఇలాంటి వాటిని ప్రెడిక్ట్ చేయడం కోసం అండి. సో మనకి ఇవన్నీ కూడా ముందుగానే ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా గుర్తిస్తారండి. సో ఇలా గుర్తించి మానవాళికి మంచి చేయడం కోసం సలహాలు సూచనలు ఇవ్వడానికి యుఎన్ఓ వాళ్ళు ఒక సంఘాన్ని ఏర్పాటు చేస్తారు. ఆ సంఘంలో మన భారత సంతతికి సంబంధించండి, సో మన భారతీయులు కూడా ఉన్నారు వీళ్ళల్లో. సో మన భారతదేశానికి సంబంధించి సో ఒక ముగ్గురిని సెలెక్ట్ చేయడం జరిగింది ఆంటోనియోస్ గుటెరస్ గారు. ఆ ముగ్గురు ఏంటో మనం తెలుసుకోవాలండి. సో ఆ ముగ్గురు మనం చూసినట్లయితే సో ఎవరైతే మనకి అమన్దీప్ సింగ్ గిల్ అని చెప్పేసి ఒక వ్యక్తి, అదేవిధంగా శరద్ శర్మ అని చెప్పేసి ఒక వ్యక్తి, అదేవిధంగా నాజ్నన్ రజనీ అని చెప్పేసి ఈమె లేడీ అండి. ఈమె రజనీ గారు లేడీ ఈమె. సో వీళ్ళ ముగ్గురిని మన భారతీయులని సో ఈ యొక్క సంఘంలోనికి తీసుకున్నారు ఆంటోనియోస్ గుటెరస్ గారు. ఈ ఆంటోనియోస్ గుటెరస్ గారు ఏ కంట్రీకి సంబంధించి అంటే పోర్చుగల్ కంట్రీకి సంబంధించినటువంటి వ్యక్తి అండి. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇలా కూడా అడుగుతున్నారండి, ప్రజెంట్ యుఎన్ఓ సెక్రటరీ జనరల్ ఎవరు, లేదా ఏ కంట్రీకి సంబంధించిన వ్యక్తి, ఇలా అడుగుతూ ఉన్నారు. సో ఆంటోనియో గుటెరస్ అని చెప్పేసి గుర్తుంచుకోండి, పోర్చుగల్ కంట్రీకి సంబంధించినటువంటి వ్యక్తి. సో ఈయన ఆధ్వర్యంలో ఒక సంఘాన్ని ఏర్పాటు చేశారు. మన భారతీయుల వాళ్ళలో ముగ్గురు పేర్లు కూడా గుర్తుంచుకోవడం ఈజీగా గుర్తుంచుకోవాలి. శరద్ శర్మ, సో మనకి రజనీ గారు అండ్ గిల్ గారు. సో ఇలాగైనా చూస్తే ఐడెంటిఫై చేసే విధంగా గుర్తుంచుకోండి. వీళ్ళ ముగ్గురిని నియమించడం జరిగింది. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే మిజోరం హ్యాస్ హయ్యెస్ట్ రేట్ ఆఫ్ క్యాన్సర్ ఇన్ ఇండియా. సో మనకి మన భారతదేశంలో క్యాన్సర్ ఎక్కువగా అటాక్ చేస్తున్నటువంటి రాష్ట్రం, అంటే ఎక్కువగా క్యాన్సర్ అంటే క్యాన్సర్కి సంబంధించి క్యాన్సర్ వ్యాధి బారిన పడుతున్నటువంటి ప్రజలు ఎక్కువగా ఏ రాష్ట్రంలో ఉన్నారు సార్ అంటే మనకి మిజోరంలో ఉండడం జరిగిందండి. సో గుర్తుంచుకోండి. సో ఏదైతే ఒక స్టడీ ప్రకారము, ఒక సర్వే ప్రకారము ఇది చెప్పడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో మనకి మిజోరంలో ఎక్కువగా మనకి క్యాన్సర్ పేషెంట్లు ఉన్నారు అని చెప్పి చెప్తున్నారు. పర్టికులర్గా 18 సంవత్సరాల వాళ్ళకి ఎక్కువగా క్యాన్సర్ వస్తుందని, యంగ్స్టర్స్కే క్యాన్సర్ వస్తుందని చెప్పి చెప్తున్నారండి. సో 2003 నుంచి 2020 వరకు కూడా ఏదైతే మనకి మిజోరం పాపులేషన్ బేస్డ్ క్యాన్సర్ రిజిస్ట్రీ అని చెప్పేసి వీళ్ళు 2003 నుంచి 2020 వరకు నమోదైనాయి, ఇక్కడ ఎక్కువగా నమోదయ్యాయని చెప్పేసి నమోదవుతున్నాయి క్యాన్సర్కి సంబంధించినటువంటి ఈ యొక్క పేషెంట్ల వివరాలు అని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారండి. సో గుర్తుంచుకోండి. సో మిజోరం పాపులేషన్ బేస్డ్ క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రకారం 2003 నుంచి 2020 వరకు ఎక్కువగా మనకి 18 నుంచి 25 సో ఎక్కువగా ఈ సంవత్సరాలు అంటే యంగ్స్టర్స్కి ఎక్కువగా వస్తుందని చెప్పేసి, వాటిలో ఎక్కువగా మనకి స్టమక్ క్యాన్సర్ అండి, అంటే క్యాన్సర్ అనేది రకరకాలుగా ఉంటుంది. సో ఎక్కువగా స్టమక్ క్యాన్సర్ ఎక్కువగా వస్తుందని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు. సో గుర్తుంచుకోండి, మిజోరం అని చెప్పేసి గుర్తుంచుకోండి ఎక్కువగా. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే డెంగీ దోమల్లో గుడ్ల మనుగడ ఎలా. సో ఏదైతే మనకి ఈ యొక్క ఐఐటి శాస్త్రవేత్తలు అంటే ఐఐటి మండి అండ్ బెంగళూరులోని స్టెమ్ సెల్ సైన్స్ అండ్ రీసెర్చ్ శాస్త్రవేత్తలు ఈ దోమలపై ఒక చిన్న రీసెర్చ్ చేశారండి. ఏంటి సార్ ఇది అంటే, సో డెంగ్యూ, గున్యా వంటి వ్యాధులకు కారణమయ్యే వైరస్లను మోసుకెళ్లే దోమలు తీవ్ర డీహైడ్రేషన్ బారిన నుండి తమ గుడ్లను రక్షించుకుంటున్న తీరుని శాస్త్రవేత్తలు వెలుగులోని తెచ్చారు. అంటే ఏదైతే ఇవి గుడ్లు పెడతాయో ఆ గుడ్లు అనేవి డీహైడ్రేషన్ అండి, అంటే ఎక్కువగా కణాలలో మనకి వాటర్ ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ఏదైతే ఆ యొక్క దోమ నుంచి ఏదైతే మనకి ఆ గుడ్డు వస్తాయో ఆ గుడ్డు లార్వాగా మారడానికి ఎక్కువగా వాటర్ కంటెంట్ కావాలి. సో అలా డీహైడ్రేషన్ కాకుండా వాటి బాడీలో అవే కొంత చర్యలు చేపడుతుందంట. ఆ చర్యల్ని ఇలా చేపడుతుందని చెప్పేసి శాస్త్రవేత్తలు వెలుగులోనికి తెచ్చారండి. సో అవి ఆ శాస్త్రవేత్తలు ఏ ఐఐటికి సంబంధించిన వాళ్ళని ఎగ్జామ్లో అడుగుతూ ఉంటారు, గుర్తుంచుకోండి. ఎవరు సార్ అంటే సో బెంగళూరులోని స్టెమ్ సెల్ సైన్స్ అండ్ రీజనరేటివ్ మెడిసిన్ అండి. సో వీళ్ళు,
అదేవిధంగా ఐఐటి మండి వాళ్ళండి. సో ఐఐటి మండి అన్న కర్ణాటక బెంగళూరు. సో ఐఐటి మండి అని చెప్పేసి అంటే కర్ణాటక స్టేటే. సో ఐఐటి మండి అండ్ బెంగళూరులోని స్టెమ్ సెల్ సైన్స్ అండ్ రీజనరేటివ్ మెడిసిన్ వీళ్ళు సంయుక్తంగా సో ఈ యొక్క విషయాన్ని ఫైండ్ అవుట్ చేయడం జరిగిందండి. సో మనకి తీవ్ర డీహైడ్రేషన్కి సంబంధించిన బారి నుండి ఇవి తప్పించుకుంటున్నాయని చెప్పి చెప్తున్నారు. సో ఇందుకోసం అవి జీవక్రియల్లో మార్పులు చేసుకుంటున్నాయండి. అంటే వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండే విధంగా చూసుకుంటున్నాయి అన్నమాట. మామూలుగా గుడ్డు నుంచి లార్వా బయటికి రావడానికి 72 గంటలు పడుతుందండి. సో అంతా కూడా అప్పుడు డ్రై అవ్వకూడదండి, డిహైడ్రేషన్ అవ్వకూడదు అనమాట. కొంచెం వాటర్గా ఉండాలన్నమాట. అలా వాటర్గా ఉండడానికి తన జీవక్రియల్లో మార్పులు చేసుకుంటాయంట ఈ దోమలు. సో వీటిని ఇలా జరుగుతుంది అని చెప్పేసి ఐఐటి మండి శాస్త్రవేత్తలు గుర్తించడం జరిగింది. పర్టికులర్ కూడా ఎడిస్ ఈజిప్టే అని చెప్పేసి దోమ అండి. సో ఇది ఎక్కువగా డెంగ్యూ, గునియా వీటికి కారణమవుతూ ఉంటుంది. సో ఇది కూడా అలా చేస్తుంది. వాటి యొక్క ఏదైతే మనకి క్రియలు ఉంటాయో సో మనకి జీవన క్రియల్లో మార్పులు చేసుకుంటున్నాయని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది. సో ఎగ్జామ్లో అడగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుందండి. సో మనకి ఎస్ఐ మెయిన్స్ ఎగ్జామ్లో కూడా ఎలుకల గురించి అడిగారండి. సో ఇలా ఎలుకలకు సంబంధించి ఏ దేశ శాస్త్రవేత్తలు ఇలా ఫైండ్ అవుట్ చేశారు ఎలుకల మీద అధ్యయనం అని చెప్పేసి అడిగిన సందర్భాలు ఉన్నాయి. సో అందువల్ల గుర్తుంచుకోవాలి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఎయిర్బస్ టైఅప్ విత్ ఐఐటి కాన్పూర్ టు ప్రమోట్ ఏరోస్పేస్ ఎడ్యుకేషన్. సో మనకి ఎయిర్బస్ అనగానే మీ అందరికీ ఐడియానే ఉందండి. ఎయిర్బస్ అని చెప్పేసి ఇది ఒక సంస్థ అండి. సో అదేవిధంగా ఐఐటి కాన్పూర్ మన భారతదేశానికి సంబంధించింది. ఏదైతే మనకి ఎయిర్బస్ ఏమో నెదర్లాండ్ కంట్రీకి సంబంధించిందండి, యూరప్ కంట్రీకి సంబంధించింది. సో వీరు ఐఐటి వాళ్ళతో టైఅప్ అయ్యారంట. ఎందుకు అయ్యారు, ఏ అంశం మీద అయ్యారు? సో మనకి ఏరోస్పేస్ ఎడ్యుకేషన్ మీద, అంటే మనకి టెక్నాలజీ సంబంధించి స్పేస్ ఎడ్యుకేషన్ గురించి వీళ్ళు ఎంఓయూ చేసుకోవడం జరిగింది. సో సింపుల్గా ఈ టర్మ్ గుర్తుంచుకోండి, దేని మీద అని చెప్పేసి మనకి ఏరోస్పేస్ మీద వీళ్ళు ఎంఓయూ చేసుకోవడం జరిగింది. సో అదేవిధంగా ఈ యొక్క ఎయిర్బస్ అనగానే మీకు కొన్ని పాయింట్లు గుర్తు రావాలంటే ఇటీవల కాలంలో C295 అని చెప్పేసి ఏవైతే రవాణా విమానాలండి సో వీటిని తయారు చేయటం కోసమండి. సో వీటిని తయారు చేయటం కోసము మనము ఈ ఎయిర్బస్ వాళ్ళతోనే టైఅప్ అయ్యాం. సో ఈ ఎయిర్బస్ వాళ్ళు మొట్టమొదటిగా ఏదైతే మనకి ఈ యొక్క C295 విమానాన్ని రీసెంట్గా మనకి అందించడం జరిగిందండి. సో ఎక్కడి నుంచి సారంటే స్పెయిన్ నుంచి అందించడం జరిగింది. వీళ్ళకి ఏదైతే యూనిట్స్ ప్లాంట్స్ ఉంటాయండి, మ్యానుఫ్యాక్చర్డ్ ప్లాంట్స్ ఉంటాయి, తయారీ కేంద్రాలు ఉంటాయి. అవి ఎక్కడెక్కడ ఉన్నాయి సార్ అంటే ఫ్రాన్స్లో, జర్మనీలో, స్పెయిన్లో, యూకేలో, కెనడాలో, చైనాలో, యూఎస్లో ఉన్నాయండి. సో మనకి ఏదైతే ఇక్కడ స్పెయిన్ నుంచి తయారు చేశారో ఇక్కడి నుంచి మన భారతదేశానికి ఒక C295 విమానాన్ని ఇటీవల కాలంలో తీసుకురావడం జరిగింది. సో గుర్తుంచుకోండి. సో ఇలాంటివి మన భారతదేశానికి దగ్గరగా వీళ్ళు ప్రొవైడ్ చేస్తాము 2023-25 మధ్య కాలంలో అని చెప్పేసి ఎంఓయూ చేసుకున్నారండి. మిగతావి టాటా వాళ్ళ భాగస్వామ్యంతో వడోదరా, గుజరాత్లో తయారు చేస్తారని చెప్పేసి మీరు కరెంట్ అఫైర్లో చదువుకున్నారు. ఆ ఎయిర్ బస్ ఏనండి ఇది. అదేవిధంగా ఈ ఎయిర్ బస్ అనేది 1970లో ఏర్పాటు చేశారు. నెదర్లాండ్స్ కంట్రీ, అంటే నెదర్లాండ్స్ ప్రధాన కేంద్రాలయంగా ఉంటుంది. సో ఇక్కడైతే మాత్రం వాటి యొక్క ప్లాంట్స్ ఉంటాయన్నమాట. ఇది ఒకటి గుర్తుంచుకోండి. సో ఏ ఐఐటీతో టైప్ అయిందంటే సో మెయిన్గా ఐఐటి కాన్పూర్ గుర్తుంచుకోండి. ఐఐటి కాన్పూర్ అనగానే ఉత్తరప్రదేశ్ గుర్తు రావాలి మీకు. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే చైనా మాజీ ప్రధాని లీ కెకియాంగ్ కన్నుమూత. సో పేరు చూడండి, లీ కెకియాంగ్ అని చెప్పేసి ఇతను నిన్న చనిపోవడం జరిగిందండి హార్ట్ అటాక్ వల్ల. సో ఇతను చైనాకు 2013 నుంచి 2023 వరకు కూడా అండి. సో మనకి వెరీ రీసెంట్గా కూడా ప్రధానిగా చేస్తున్నారు. ఈ ఏడాది మార్చిలోనే ఇతను పదవి నుంచి వైదొలగడం జరిగింది. సో నిన్న చనిపోవడం జరిగిందండి. సో ఈయన టర్మ్ గుర్తుంచుకోండి, 2013 నుంచి సో 2023 మార్చి వరకు ఈయన పదవిలో ఉన్నారు. ఆ తర్వాత ప్రస్తుతం ఎవరున్నారు సార్ అంటే పిఎం. సో మనకి ప్రస్తుత పిఎం అండి దేనికి, చైనాకి. సో మనకి ప్రధానమంత్రి అండి ఎవరున్నారు సార్ అంటే లీ క్వియాంగ్ అని చెప్పేసి ఆయన ఉన్నారు. అంటే ఈయన పోయిన తర్వాత, అంటే ఈయన పదవీ విరమణ చేసి బాధ్యతల నుంచి వైదొలిగిన తర్వాత ఆయన ప్లేస్లోకి లీ క్వియాంగ్ అనే వ్యక్తి రావడం జరిగింది. మామూలుగా చైనా ప్రెసిడెంట్కు ఎక్కువగా అధికారాలు ఉంటాయండి. జిన్పింగ్ అని చెప్పేసి అతను ఉన్నారు. ఈయనేమో పిఎంగా ఉండడం జరిగింది, ప్రధానమంత్రిగా. గుర్తుంచుకోండి, ఈయన పేరు ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే రాబర్ట్ ఫికో టు బికమ్ స్లోవేకియా న్యూ ప్రైమ్ మినిస్టర్ అండి. సో మనకి స్లోవేకియాకి సంబంధించి ఒక పిఎం గారు రావడం జరిగిందండి. సో ఇది యూరప్ ఖండంలో ఉంటుందండి, ఒక యూరప్ కంట్రీ ఇది. సో దీనికి సంబంధించి ఒక ప్రైమ్ మినిస్టర్ అండి, 4th టైం ఈయన రావడం, 4th ప్రైమ్ మినిస్టర్గా రావడం జరిగింది. ఎవరు సార్ అంటే
రాబర్ట్ ఫికో అని చెప్పేసి అంటామండి. రాబర్ట్ ఫికో అనే వ్యక్తి రావడం జరిగింది. సో ఆయన పేరు గుర్తుంచుకోండి అండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. సో మనకి లాస్ట్ టైం కూడా ఇటేమో మనకి ప్రెసిడెంట్లు ఇస్తారండి, ఇటేమో కంట్రీస్ ఇస్తారు, మ్యాచ్ ద ఫాలోయింగ్ అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఓకేనండి. సో అందువల్ల ఈయన పేరు గుర్తుంచుకో, రాబర్ట్ ఫికో. అదేవిధంగా మరి దీనికి సంబంధించి ఈ యొక్క స్లోవేకియాకి సంబంధించి క్యాపిటల్ చూస్తే బ్రటిస్లావా అని చెప్పేసి దాని క్యాపిటల్ అండి. కరెన్సీ వచ్చేసరికి యూరో అండి, ఎందుకంటే యూరప్ ఖండం కాబట్టి యూరో. అందుకనే యూరప్ లీడర్స్ని ఈయన మీట్ అవుతారు అని చెప్పేసి అంటా ఉన్నారు. కమింగ్ డేస్లో ఈయన యూరోపియన్ యూనియన్ లీడర్స్ని కూడా మీట్ అవుతారని చెప్పేసి న్యూస్ రావడం జరిగింది. అంటే పేరు ఇంపార్టెంట్ అండి, రాబర్ట్ ఫికో. పేరు కూడా గుర్తుంచుకోవడానికి ఈజీగా ఉంది. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే క్వశ్చన్ ఫర్ యూ, ఈ ప్రశ్న మీకోసమే. ఇది మనం చూస్తే సో మనకి జమ్రానీ డ్యామ్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ లొకేటెడ్ ఇన్. సో ఈ యొక్క డ్యామ్ అనేది ఏదైతే మనకి జమ్రానీ డ్యామ్ అనేది ఎక్కడ ఉంది అంటే ఏ స్టేట్లో ఉంది అని చెప్పేసి అడుగుతున్నారండి. సో దట్ ఈస్ ఉత్తరాఖండ్ అని చెప్పేసి అంటాం. ఉత్తరాఖండ్ అండి. సో మనకి ఉత్తరాఖండ్ అని చెప్పేసి అంటాము. ఈ యొక్క ఉత్తరాఖండ్నే దేవభూమి అని కూడా అంటామండి. సో దేవభూమి అని కూడా అంటాం. సో ఇవ్వండి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ప్రతిసారి చెప్తూనే ఉంటామండి, కరెంట్ అఫైర్స్ మనం ఇప్పటి నుంచే ఏవైతే మనం ఎగ్జామ్ రాయాలనుకుంటున్నామో వాటికి ఇప్పటి నుంచే మనం ప్రతిరోజు కూడా 1 అవర్ చదువుతూ ఉండాలండి. సో చదివిందే 1-2-3 సార్లు రివిజన్ చేస్తూ ఉండాలి. అప్పుడప్పుడు ఏదైతే మనకి 1 వీక్ ముందు 10 డేస్ ముందు చదువుతానంటే సో ఏమి గుర్తుండవు, ఇబ్బంది అవుతుంది. సో ఇప్పటి నుంచే ప్రతిరోజు కూడా ఈ వీడియోస్తో పాటుగా మీకు ఏవైతే పీడిఎఫ్ రూపంలో టెలిగ్రామ్ ఛానల్లో మీకు పోస్ట్ చేయడం జరుగుతుందో సో ఆ పీడిఎఫ్ను కూడా ఉపయోగించుకోండి. ఖచ్చితంగా మీకు కరెంట్ అఫైర్స్లో ఎక్కువ మార్కులు రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.